నమస్కారం. నేను మీ వీణా. ఈరోజు కథ ఉషోదయం పార్ట్ 2. రచించిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథలోకి వెళితే, శారద ఎదురా నీతో రాలేదా? ఒంటరిగా ఇంటికొచ్చిన కొడుకును చూసి అడిగింది సత్యవతి. ఇంకా తన పని అవలేదా? కాసేపు ఉండలేకపోయావా వచ్చే వరకు? మళ్ళీ తనే అంది. ఆవిడ గారికి 1,00,000 పనులు, 1,00,000 మంది స్నేహితులు. ముళ్ళ కంచెం మీద బట్టలా అడుగడుగున ఎవరో పలకరించి మాట్లాడుతుంటారు. ఓ పట్టాన బయటపడదు. ఎంతకని వెయిట్ చేయాలి? వస్తుందిలే ఆటోలో. నాకేం పని బాట లేదా? ఆవిడ గారొచ్చే వరకు కాచు కూర్చోవడం తప్ప. కాఫీ ఇవ్వమ్మా, తల బద్దలవుతోంది. బాగానే ఉంది. ఓ చోట పనిచేస్తున్నారు. ఇద్దరూ కలిసి రాకుండా తనని అలా వదిలేసి రావడం, తను మళ్ళీ ఆటోలో రావద్దా? నీకు మరీ చిరాకెక్కువైంది ఈ మధ్య అంటూ కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిందావిడ. ఆటో దిగి లోపలికొచ్చిన శారద ప్రకాష్ వంక కోపంగా చూసింది. ఏమిటది? మంచి మర్యాద లేకుండా వస్తుంటే చూసి కూడా అలా వెళ్ళిపోవడం. ఒక్క నిమిషం ఆగలేరా? నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి? ఏం తొందరగా రావాలని తెలీదా? ఎవరితో పడితే వాళ్ళతో, కనిపించిన అందరితో బాతాఖానీ కొడుతుంటే నీకోసం చూస్తూ కూర్చోవాలా? ప్రకాష్ కోపంగా ఎగిరాడు. ఎవరితో మాట్లాడాను? సీనియర్ లాయర్ విశ్వేశ్వరరావు గారు పలకరిస్తే మర్యాదగా జవాబు ఇవ్వద్దా? ఓ క్లయింట్ డౌట్ గురించి అడిగితే జవాబు ఇవ్వడం కూడా బాతాకానీ అవుతుందా? శారద రెచ్చిపోయింది. ఏమైందర్రా బాబు? మళ్ళీ ఏమిటి తగు? లోపల నుంచి సత్యవతి వస్తూ అంది. ఏం లేదత్తయ్యా, ఒక్క నిమిషం ఆలస్యమైనందుకు చూడండి ఎలా తగుపడుతున్నారు. అందరి ముందు అలా వదిలేసి వెళ్ళిపోయి ఇన్సల్ట్ చేయడం కాక పైగా నా మీద ఎగురుతున్నారు. శారద అసహనంగా అంది. ప్రకాష్కి ఏమనాలో తెలియక గుర్రుగా చూస్తూ లోపలికి వెళ్ళిపోయాడు. ఏమిటోనమ్మా వీడి కోపం రోజురోజుకు ఎక్కువైపోతోంది. ఏం లేదత్తయ్యా, కేసు జడ్జిమెంట్ నాకు అనుకూలంగా వచ్చింది, అది బాధ. బానే ఉంది. ఇంట్లో గొడవలు చాలన్నట్టు కోర్టులోనూ ఇద్దరూ దెబ్బలాట. కోర్టులో గొడవలే కదా ఆయన గారికి తిక్కరేపేది. ఆ కోపం ఇంట్లో చూపిస్తుంటారు. కేసు నే గెలిస్తే చాలు ఆయన మొహం మాడిపోతుంది. పెద్ద అవమానం జరిగినట్టు ఫీలైపోతారు. స్పోర్టివ్గా తీసుకోవడం ఆయనకి చేతకాదు. అది నా వృత్తిధర్మం అనుకోరు. అన్నీ పర్సనల్గా ఎందుకు తీసుకుంటారని ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు. పోనీ వాడు తీసుకున్న కేసు నీవెందుకమ్మా తీసుకోవడం? గొడవ వస్తుందని తెలుసు కదా అంది సత్యవతి. నేనేం చేయనత్తయ్యా, ఆడవాళ్లంతా విడాకులు, కట్నాల చావులు, అత్తింటి ఆరళ్ల కేసులు అందరూ నా దగ్గరికే వస్తారు. ఓసారి పేరొచ్చాక అంతే కదా. అందులో ఈ కేసు సునీతది, నా స్నేహితురాలు. నేనీ కేసు తీసుకున్నానని తెలిసి ఆయన ఎందుకు రవీంద్ర తరపున కేసు తీసుకోవాలి? నన్ను ఓడించాలని ఆయన కోరిక. ఏం జరిగినా అన్నింటికీ నన్నే బ్లేమ్ చేయడం అలవాటైపోయింది ఆయనకి. భార్య గదా, ఏమన్నా పడుంటుందని ఆయన నమ్మకం. శారద ఉక్రోషంగా అంది. బాగానే ఉంది మీ ఇద్దరు గోల. ప్రతిరోజు ఇలా దేనికోదానికి వాదులాడుకుంటూ దెబ్బలాడుకుంటూ ఈ సంసారం ఎలా చేస్తారా బాబు? మధ్యన చూస్తూ నేను ఊరుకోలేను. కోడల్ని వెనకేసుకొస్తావు అంటూ నన్ను దెప్పుతాడు. వెనకేసుకు రావద్దత్తయ్యా, న్యాయం ఎవరివైపు ఉంటే వారనే సపోర్ట్ చెయ్యండి శారద నవ్వుతూ అంది. అదేనమ్మా, నీ తప్పు లేదని తెలియబట్టే నిన్నేం అనలేకపోతున్నాను. థ్యాంక్స్ అత్తయ్యా, మీరు నాకు అండ అని నాకు తెలుసు. మీరు చదువుకున్నవారు, ఉద్యోగం చేసినవారు అవడం వల్ల ఉచితానుచితాలు అర్థం చేసుకోగల సంస్కారం మీకుండబట్టి నాకు సపోర్ట్ ఇస్తున్నారు. అదే పాతకాలం అత్తగారైతే కొడుకు పక్షాన ఉండి కోడలిని సాధించేవారు. అదే అత్తయ్య చదువు విలువ, మనస్ఫూర్తిగా అంది శారద. సరే వెళ్ళు, బట్టలయి మార్చుకో, రోజు ఉండే గోలేగా ఇది అందావిడ వంటింట్లోకి వెళుతూ. శారద గదిలోకి రాగానే ప్రకాష్ మొహం తిప్పుకున్నాడు. సత్యవతి 2 కప్పుల కాఫీ కలిపి పట్టుకొచ్చింది గదిలోకి. అయ్యో మీరెందుకత్తయ్యా తేవడం? బట్టలు మార్చుకొస్తున్నా కదా అంటూ కప్పు అందుకొని ప్రకాష్కి అందించబోయింది. అక్కడ పెట్టు అన్నాడు కరుగ్గా. సత్యవతి బయటకు వెళ్ళగానే శారద కోపంగా, కోపానికి కూడా అర్థం పర్థం ఉండాలి. కేసుకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వకుండానే ఇలా మొహం మార్చుకుంటున్నారు. రేపు నేను గెలిస్తే ఇంకేమంటారో. మీకు చాలాసార్లు చెప్పాను, వృత్తి సమస్యలు పర్సనల్ సమస్యలకి ముడిపెట్టవద్దని. దయచేసి మీ కోపతాపాలు అందరి ముందర అసహ్యంగా ప్రదర్శించి నన్ను నలుగురిలో చిన్నబుచ్చొద్దు. దానివల్ల నాకంటే మీ ఇమేజ్ ఎక్కువ దెబ్బతింటుందన్నది గ్రహించండి శారద కఠినంగా అంది. చాలించే నీ ఫ్రీజింగ్స్. నీవే ఏదో పెద్ద విశాల హృదయం కలదానివన్నట్టు ఫోజులు మాను. నేనేదో కుళ్ళిపోతున్నట్టు మాట్లాడుతున్నావు ఆవేశంగా అన్నాడు. మరి ఈ మొహం ముడుపులు, విసుళ్ళు వీటినేమంటారు? ఇది మొదటిసారా మీరిలా ప్రవర్తించడం? శారద ఈరోజు ఊరుకోదలచలేదు.
సునీత నా బెస్ట్ ఫ్రెండ్ అని మీకు తెలిసి దాని కేసు నేను టేకప్ చేస్తానని తెలిసి మీరెందుకు రవీంద్ర కేసు తీసుకున్నారు నిలేసింది. అన్నీ నీకు చెప్పి ఒప్పుకోవాలా? ఏ కేసు నాకు ప్రాఫిటబుల్ అనిపిస్తే అది తీసుకుంటాను. లాయర్గా నాకొచ్చిన కేసులు నేను వదులుకోను. కరెక్ట్. ప్రొఫెషనల్గా మీకు లాభం, డబ్బు సంపాదన కావాలి, కాదని ఎవరూ అనరు. నా వృత్తి అదే. నాకు పేరు డబ్బు వచ్చే కేసులు నేను తీసుకుంటాను. గెలుపు ఓటములు రెండు వైపులా ఉంటాయి. దానికింత రాద్ధాంతం ఎందుకు? రాద్ధాంతం ఎవరు చేశారు? నిన్నేమన్నా అన్నానా? ఎందుకు వెయిట్ చేయలేదు అన్నదానికి జవాబు చెప్పానంతే. కేసు గెలిచినందుకు నేనేం ఏడవడం లేదు. ఇలాంటి కేసులు 100 గెలిచాను. ఉడుకు మొత్తనంగా చిన్నపిల్లాడిలా అన్నాడు. ఇలాంటి వాడితో ఇంకా వాదన పెట్టుకోవడం ఇష్టం లేక ఖాళీ కప్పులు పట్టుకొని వంటింట్లోకి వెళ్ళింది అత్తగారికి సాయం చేయడానికి. అత్తాకోడలిద్దరూ ఈ మాట ఆ మాట చెప్పుకుంటూ వంట పూర్తి చేశారు. ప్రకాష్ తయారై తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. క్లయింట్స్ని కలుసుకోవడానికి, పని చూసుకోవడానికి ఆఫీస్ కోసం అద్దెకు ఓ ఇల్లు తీసుకున్నాడు. శారద మాత్రం తన కోసం వచ్చే క్లయింట్స్తో ఇంట్లోనే మాట్లాడుతుంది. సాధారణంగా తన కోసం వచ్చే క్లయింట్స్ అందరూ ఆడవారే కనుక వీధి గదిలో మాట్లాడి పంపిస్తుంది. కోర్టు నుంచి రాగానే కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీసుకు వెళ్ళి ఏ 9ంటికో ఇంటికొస్తాడు ప్రకాష్. శారద ఇల్లాలిగా, తల్లిగా బాధ్యతల మధ్య ఎక్కువ కేసులు తీసుకోదు. విడాకుల కేసులు, ఆత్మహత్యలు చేసుకున్న స్త్రీల తరఫున అత్తింటి ఆరళ్ల కేసులు, భర్తలు మోసాలు చేసి రెండో పెళ్లిళ్లు చేసుకున్న ఆడవాళ్ళ కేసులు మాత్రం తీసుకుంటుంది. ఈ మాత్రం కోసమే ప్రకాష్ ప్రాక్టీస్ మానేయ్ అంటూ సాధిస్తాడు. రాహుల్ పెద్దవాడయ్యాడు. ఇంట్లో అత్తగారు ఉండనే ఉంది. రోజంతా ఖాళీగా ఉండి తనేం చెయ్యాలి? అంతేకాక లా చదివి మంచి పేరు, ప్రాక్టీస్ అన్నీ సంపాదించుకుని మంచి లాయర్గా తనని తాను నిరూపించుకున్నాక తన అస్తిత్వాన్ని ఎందుకు వదిలేయాలి అన్నది శారదా వాదన. తను బాగా సంపాదిస్తున్నాడు కనుక ఇప్పుడింకా తన సంపాదన అవసరం లేదు కనుక ఇంట్లో కేవలం ఇల్లాలిగా వంట వార్పు చేసుకుంటూ ఉండిపోవాలా? అతనికి ఆర్థిక సాయం అవసరం ఉన్నన్ని రోజులు సంపాదించి ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాడు కనుక తనకొచ్చిన పేరు, జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నీ వదులుకొని ఉత్త గృహిణిగా మిగలమనడం ఏ న్యాయం? శారద వాదనాది. భార్యాభర్తల మధ్య ఈ విషయంలో చాలాసార్లు గొడవలు జరిగాయి. శారద తన మీద ఆధారపడకుండా మంచి లాయర్గా పేరు తెచ్చుకొని సంపాదించుకోవడంతో ప్రకాష్ మేలీగో దెబ్బతింది. శారద ఏ చిన్న మాటన్నా, మాటకి మాట జవాబిచ్చినా, పిల్లాడు ఏడ్చినా, సరిగా చదవకపోయినా, ఇంట్లో ఏ చిన్న వస్తువు కనపడకపోయినా ఇల్లాలిగా శారదకి ఇంటి మీద శ్రద్ధ లేదని, తల్లిగా తన బాధ్యత సరిగా నిర్వర్తించలేదని వంక దొరికితే చాలు వ్యంగ్యంగా విసుళ్ళు విసురుతాడు. ఆమెలో తప్పులు వెతికి సాధించి తృప్తిపడ్డం హాబీగా మారింది. రోజంతా ఇంట్లో కూర్చొని ఏం చేస్తుందిరా? ముగ్గురికి వండడానికి 2 ఆడవాళ్ళం కావాలా? నేనింట్లో ఉండి చూసుకుంటున్నాను కదా సత్యవతి కోడలని సమర్థించేది. ఏంటమ్మా, ఆవిడగారు ఉద్యోగాలెళితే ఇంట్లో ఉండే పని మనిషివా నీవు? తల్లి మీద ఎక్కడలేని ప్రేమ కురిపించాడు. ఇంకా ఎన్నాళ్ళు చేస్తావు ఈ చాకిరి? కోడలొచ్చినా పని తప్పదా? సర్లేరా, ఈ రోజుల్లో 60 అంటే ముసలితనం అని ఎవరూ అనుకోవడం లేదు. నేను చేయలేనప్పుడు చెబుతాలే. అయినా పొద్దుట సాయంత్రం అన్ని పనుల్లో సాయం చేస్తూనే ఉంది. మా ఆడవాళ్ళం మా సమస్యలు మేం చూసుకుంటాం. ఏమిటో మీ మగాళ్ళకి మా ఆడవాళ్ళ ఉద్యోగాలు కంటికి ఆనవు. మీరు చేయమన్నప్పుడు ఉద్యోగాలు చేసి మానమన్నప్పుడు మానడానికి ఏ సినిమాకో ఊరుకో వెళ్లడంలా అనుకుంటారు. బతికినన్ని రోజులు మీ నాన్న అంతే. ఆ తర్వాత ఏం జరగబోతుంది? ఈ ఉషోదయం స్టోరీ ఏ మలుపు తిరగబోతోంది? నెక్స్ట్ పార్ట్ కోసం వేచి చూడండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.